This video is for educational and informational purposes only. Please do your own research before applying. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000కి పైగా జీతం అయితే ఇస్తారు. సో ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగాల కోసం గ్రేడ్ ఏ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం నాబార్డ్ వాళ్ళు అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,00,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ ఈ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు డిటియు వాళ్ళైతే 2025 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు ఇందులో 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లేదంటే డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ 2 రకాల వేకెన్సీస్ ఉన్నవి. వీటి కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయిన www.dtu.ac.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం మీకు బేసిక్ పేనే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఇస్తారు. అదే ఆఫీస్ అసిస్టెంట్ కానీ లేదంటే డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఇస్తారు. కాకపోతే మీకు ఇక్కడ చూసుకోవచ్చు వాటికి అదనంగా అంటే ఈ ఎంట్రీ పేకి అదనంగా ప్లస్ అలవెన్సెస్ యాజ్ అడ్మిజబుల్ అండర్ ద రూల్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అడిషనల్గా అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీరు అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే ఈజీగా మంత్లీ 30 నుంచి 35,000కి పైగా శాలరీ అయితే పొందొచ్చు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 30th November 2025 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్టులను బట్టి కేటగిరీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకైతే మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 32 ఇయర్స్ ఉండాలి. అదే SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే SC/ST వాళ్ళు ఈ 32 ఇయర్స్కి ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అదే OBC వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషను, PWBD వాళ్ళకైతే 10 ఇయర్స్, PWBDలో SC/ST వాళ్ళకు 15 ఇయర్స్, PWBDలో OBC వాళ్ళకు 13 ఇయర్స్, ఇంకా ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ DTU సర్వెంట్స్కి అయితే 40 నుంచి 45 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే OA కానీ అంటే ఆఫీస్ అసిస్టెంట్ లేదా DO ఉద్యోగాలకైతే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండాలి. మళ్ళీ సేమ్ ఈ పోస్ట్ కూడా ఇది కూడా వర్తిస్తుంది. అంటే ఈ 35 ఇయర్స్కి SC/ST వాళ్ళు ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అదే OBC వాళ్ళు 3 ఇయర్స్. సేమ్ ఈ దానికి అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది. నేను క్వాలిఫికేషన్ కూడా చెప్తాను. అలా మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్ అప్లై చేసుకోవాలి. ఆ పోస్ట్కి ప్రకారమే ఏజ్లో మీకు రిలాక్సేషన్ కానీ అన్నీ అప్లికబుల్ అంటే పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ వేకెన్సీస్ అయితే 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పాను కదా. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ దాంట్లోనేమో టోటల్ 50 వేకెన్సీస్, OA లేదా DO దాంట్లోనేమో 16 వేకెన్సీస్. ఇందులో కూడా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. యూఆర్ అంటే జనరల్లోనేమో జూనియర్ అసిస్టెంట్వి 20 ఉన్నవి, OBCలోనేమో 13, SCలోనేమో 7, STలోనేమో 3, EWSలోనేమో 5, PWBDలోనేమో 2 వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత ఈ DO కానీ OA వేకెన్సీ అయితే జనరల్లో 8, OBCలో 4, SCలో 2, STలో 1, EWSలో 1, PWBDలో అయితే ఈ DO వేకెన్సీ అయితే లేవు. ఇక్కడ జనరల్లో ఉన్న వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా జనరల్లో వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా సపరేట్గా మీ కేటగిరీలో వేకెన్సీస్కి కూడా ఓన్లీ ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు.
నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ ఉంది. ఫస్ట్ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th నవంబర్ ఉంటుంది. అంటే ఆ డేట్ లోపే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అంటే ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి మీ రిజల్ట్ అనేది 30th నవంబర్ లోపు వచ్చి ఉండాలి. ఖచ్చితంగా వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఏదన్నా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్లో అయితేనేమో 35 words per minute, హిందీలో అయితేనేమో 30 words per minute ఉంటే సరిపోతుంది. ఏదన్నా డిగ్రీతో పాటు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది ఏదానికంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. అదే మీకు ఈ ఆఫీస్ అసిస్టెంట్ లేదా డిఓ ఉద్యోగాలకైతే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు అట్లీస్ట్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెవెల్ 2 7th CPC ప్రకారం మీకు ఏదో ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ఏదో ఒక దాంట్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో దాంతోపాటు మళ్ళీ మీకు సేమ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute. సో ఇలా మీకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కానీ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీకు డిగ్రీతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఏ డిగ్రీ లేకపోయినా సరే డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏ డిగ్రీ లేకుండా 10+2 ఉంటే ఏం పర్లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయడం వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఒకవేళ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ లేదా CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. MCQ టైప్లోనే ఉంటుంది. దాని తర్వాత దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు టైపింగ్ స్పీడ్కి సంబంధించి. దాంట్లో మీకు 1:10 రేషియోలో తీస్తారు. దాని తర్వాత ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ లేదా CBTలో ఈ దాంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు జనరల్ అవేర్నెస్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి టోటల్ 200 questions 200 marks. మీకు 2 hours డ్యూరేషన్ ఉంటుంది. 0.25 నెగిటివ్ ఉంటుంది. ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది అంటే చూసుకోండి. మీకు 0.25 నెగిటివ్ ఉంటుంది 1/4 ప్రకారం అనమాట. అంటే మీరు 4 తప్పు పెడితే 1 mark కట్ చేస్తారు. కాబట్టి 100% తెలిసినవి పెట్టడానికి ట్రై చేయండి ఎగ్జామ్ అటెంప్ట్ చేసేవాళ్ళు. తర్వాత మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC ST ఎక్స్ సర్వీస్మెన్ EWS PWBD వాళ్ళకు 750 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 1,500 rupees ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లోనే వీళ్ళ దాంట్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే పే చేయాలి, బయట ఎక్కడ పే చేయాలి. ఎందుకంటే ఇది అఫీషియల్గా DTU వాళ్ళు ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట మాత్రం ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ 10th November 2025 రోజు వచ్చింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th November 2025 వరకు ఉంటుంది. సో ఈ డేట్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీకు 30th November వరకు ఉంది కాబట్టి తక్కువ టైమే ఉంది కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. మీకు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తుండాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.dtu.ac.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి మీ డాక్యుమెంట్ మీ డీటెయిల్స్ దగ్గర. తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ లైక్ ఫోటో సిగ్నేచర్ అడిగితే అవి కూడా ఇచ్చేసాక ఫీ మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ పే చేసి అప్లికేషన్ ఫామ్ మొత్తం సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ DTUకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ 2 లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. థర్డ్ రో లేదు మీకు అకౌంట్ లేదనుకో 2 రిజిస్టర్ క్లిక్ హియర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 2 types ఆఫ్ పోస్ట్ ఉన్నాయి కదా, మీకు ఓన్లీ మాకు క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీ ఉంది, ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ కానీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ID పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఇంకా స్కిల్ టెస్ట్ DV అవన్నీ కండక్ట్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు.
సో ఈ ఆపర్చునిటీ DTU ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళైతే అఫీషియల్గా 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి మీకు నాన్ టీచింగ్ మినిస్టీరియల్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉంటాయి. అంటే మీకు నాన్ టీచింగ్ విభాగంలో గ్రూప్ సి లెవెల్ పోస్టులు అనమాట. చాలా మంచి జాబ్స్. కాకపోతే మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ కానీ మ్యాక్సిమం ఇనీషియల్గా పోస్టింగ్ కూడా ఈ ఢిల్లీలోనే ఉండొచ్చు. పర్లేదు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేసుకుంటాం, మంచి సెంట్రల్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.